తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. తర్వాత టీటీడీ అధికారులు బొత్స సత్యనారాయణ స్వామివారి పట్టువస్త్రం సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరణాలను ఈరోజు దర్శనం చేసుకోవడానికని కుటుంబ సమేతంగా ఇక్కడికి రావటం జరిగింది. పవిత్రోత్సవాలు కూడా ప్రారంభ సమయంలో శ్రావణ మాసంలోని లక్ష్మీ మాసంగా పిలిచే ఈ మాసంలో స్వామిని దర్శనం చేసుకోవటం వల్ల సకల కుటుంబంలో కూడా సుఖ సంతోషాలతో పాటు అంతా కూడా బాగుండాలి. స్వామివారు కోరుకున్నది ప్రతి కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ముఖ్యంగా మహిళలకైతే సౌభాగ్యం కోసం కూడా ఈ మాసం కోరుకునేది. ఆ తల్లిని తండ్రిని ఇద్దరిని వేడుకోవడానికి ఈరోజు స్వామివారి దగ్గరికి వచ్చాం. పవిత్రోత్సవాల సమయంలో వచ్చినప్పుడు మరింత ఆ కుటుంబాలు కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ రాష్ట్రం కానీ మరింత ప్రౌఢవిల్తుంది అనేది ఒక నానుడి. ఆ పవిత్రోత్సవాల కార్యక్రమంలో దర్శించుకోవటం వల్ల అటువంటివి మీ ద్వారా చూపించిన వారికి కూడాను అటువంటి భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు, మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా